ఓకే స్టూడెంట్స్, నేను కంటిన్యూషన్ క్లాస్ చూద్దామండి. మనం ఎన్నో బిట్తో చెప్పాం ఒకసారి చూడండి. బిట్స్ ఆడ్ ఎలక్ట్రాన్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ అంటే క్వశ్చన్ నెంబర్ 20 దాకా చెప్పానండి. నెక్స్ట్ 21, ద కోవలెంట్ బాండ్ బిట్వీన్ టూ ఐడెంటికల్ నాన్ మెటల్ ఆటమ్స్ హ్యాస్ ఎ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏమండి, రెండు ఈక్వల్ ఆటమ్స్ మధ్య ఎప్పుడు కూడా షేరింగ్ ఎలా జరుగుతుంది అంటే ఈక్వల్గా జరుగుతుందండి. అక్కడ ఫామ్ అవుతున్న బాండ్ ఏంటంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఒకసారి అసలు కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్, దాంట్లో పోలార్ అంటే ఏంటి, నాన్ పోలార్ అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఒకసారి చూడండి. కోవాలెంట్ బాండ్, కోవాలెంట్ బాండ్ అండి. ఆల్రెడీ ఇదంతా కూడా మీకు కెమికల్ బాండ్ చెప్పానండి, మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. కోవాలెంట్ బాండ్ ఫార్మేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ H2 మాలిక్యూల్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. Another hydrogen also has the electronic configuration 1s1. It means that this hydrogen contains one electron in s orbital of first orbit అండి. అంటే ఈ హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉందండి. దీనికి స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది? whenever it gets the nearest to noble gas configuration, then gains the stability. Nearest to noble gas to the hydrogen is helium. So that if it wants to gain the stability, it requires one more electrons, because in helium it contains the two electrons. There is the one electron is present in hydrogen, so it requires one more electron to gain the stability. So that ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఒక ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది, వేరే హైడ్రోజన్ కూడా వచ్చి ఒక ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఫామ్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ని ఈ రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటారండి. ఇప్పుడు చూడండి, ఈ హైడ్రోజన్ దగ్గర రెండు ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి దీనికి హీలియం కాన్ఫిగరేషన్ 1s2 వస్తుందండి. ఈ విధంగా ఇది స్టెబిలిటీ వస్తాయి. ఇదే ఎలక్ట్రాన్ పెయిర్ని ఈ హైడ్రోజన్ కూడా షేర్ చేసుకుంటుందండి. అప్పుడు దీనికి కూడా రెండు ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇది కూడా హీలియం కాన్ఫిగరేషన్. ఈ విధంగా రెండింటికి స్టెబిలిటీ వస్తుంది. ఈ విధంగా కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందండి. కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే బై ద ఈక్వల్ కంట్రిబ్యూషన్ అండ్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ద కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఇస్ టేక్స్ ప్లేస్ ద ఈక్వల్ కంట్రిబ్యూషన్ అండ్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. ఏమంటే ఇప్పుడు ఈ బాండ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రిప్రజెంట్ చేశారంటే ఇట్ ఈస్ ద బాండ్ అండి, విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ అండ్ ఈక్వల్లీ షేర్డ్. గుర్తుంచుకోండి, మీరు ఎలా రిప్రజెంట్ చేశారు అంటే అది ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అండి. ఈ బాండ్ అంటే ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అండి, గుర్తుంచుకోండి. సో ఈక్వల్గా షేర్ చేసుకోబడినటువంటి ఒక ఎలక్ట్రాన్ పెయిర్ మీరు ఇలా రిప్రజెంట్ చేశారంటే. అలాగే లైక్ దట్ ఆక్సిజన్ అండి, అటామిక్ నెంబర్ 8 అండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2 అండ్ 2p4. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో చూస్తే తన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఇట్ రిక్వైర్స్ 2 more electrons టు గెయిన్ ద స్టెబిలిటీ. ఓకేనా? సో అందువల్ల ఇప్పుడు ఏం చేస్తుంటే ఆక్సిజన్ తన దగ్గర ఉన్న లోన్ పెయిర్ నేను ఇలా రాస్తున్నాను. ఇదొక లోన్ పెయిర్, ఇదొక లోన్ పెయిర్, ఈ రెండు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అండి. వేరే ఆక్సిజన్ కూడా సేమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వేరే ఆక్సిజన్ కూడా వచ్చి ఇలాగే ఎలక్ట్రాన్స్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఫామ్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ దీన్ని ఏమని పిలుస్తామో తెలుసా? బాండ్ పెయిర్ అని పిలుస్తామండి. దీన్ని కూడా బాండ్ పెయిర్ అని పిలుస్తాం. ఇది లోన్ పెయిర్ అండి, ఇది లోన్ పెయిర్, ఇది లోన్ పెయిర్, ఇది లోన్ పెయిర్, ఇదండి బాండ్ పెయిర్, ఇదండి బాండ్ పెయిర్. ఈ ఫామ్ అవుతున్నటువంటి ఆ బాండ్ పెయిర్ని రెండు యాటమ్స్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8. కాబట్టి దీనికి స్టెబిలిటీ వస్తుందండి. ఈ ఆక్సిజన్ దగ్గర కూడా చూడండి 8, దీనికి కూడా స్టెబిలిటీ వస్తుంది. అర్థమవుతుంది? రెండింటికి స్టెబిలిటీ వచ్చింది. 8 ఎలక్ట్రాన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చింది కాబట్టి స్టెబిలిటీ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఈ లోన్ పెయిన్ ఎలా రిప్రజెంట్ చేశాను, ఈ రెండు లోన్ పెయిర్స్ ఎలా రిప్రజెంట్ చేశాను. ఇది ఒక బాండ్ అండి. ఇలా రాశారంటే దెర్ ఇస్ ద వన్ ఎలక్ట్రాన్ పెయిర్ విచ్ ఈజ్ ఈక్వల్లీ షేర్డ్. యూ కెన్ సే ఇట్ ఈస్ ద బాండ్ పెయిర్ అండి. ఈ విధంగా ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరిగిందండి. మీరు ఒకసారి గమనించలేదు, ఈ ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్ ఉంది, ఇది కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉందండి. ఆ ఫామ్ అవుతున్న ఎలక్ట్రాన్ పెయిర్ రెండు ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి కాబట్టి రెండింటి మధ్య ఈ విధంగా డబుల్ బాండ్ వచ్చిందండి. ఏమంటే N2 బాండ్ ఫార్మేషన్ ఒకసారి చూడండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 అండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. కనిపిస్తుందో లేదో?
N2 అండి, N2 నైట్రోజన్ అండి. అటామిక్ నెంబర్ 7 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 అండి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో చూస్తే తన దగ్గర 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఇన్ వ్యాలెన్స్ షెల్ మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఇట్ రిక్వైర్స్ ద 3 more electrons to gain the stability, so that this nitrogen contributes the 3 unpaired electrons and another nitrogen also contributes the 3 unpaired electron, and there is the one lone pair is present at each nitrogen. ఈ నైట్రోజన్ దగ్గర ఇది లోన్ పేర్ అండి, ఈ మూడేమో అన్పేడ్ ఎలక్ట్రాన్స్. వేరే నైట్రోజన్ దగ్గర ఇది లోన్ పేర్ అండి, ఈ మూడు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అండి. ఫామ్ అవుతున్న ఎలక్ట్రాన్ పేర్ని రెండు కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. దాని దగ్గర చూడండి, ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ జరిగింది. 8 ఎలక్ట్రాన్స్ వచ్చే స్టెబిలిటీ వస్తుంది. ఈ నైట్రోజన్ దగ్గర కూడా ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు నైట్రోజన్స్ మధ్య 3 ఎలక్ట్రాన్ పేర్స్ షేర్ చేసుకోబడ్డాయండి. ఏమో 3 బాండ్ పేర్స్ అండి, ఇదేమో లోన్ పేర్ అండి. ఈ బాండ్ పేర్స్ అండి, ఇది లోన్ పేర్ అండి. ఈ విధంగా N2 ఫార్మేషన్ జరుగుతుందండి. ఇవన్నీ వీటిని ఏమనిపిస్తా అంటే హోమో అటామిక్ మాలిక్యూల్స్ అండి. H2 కానివ్వండి, N2 కానివ్వండి, O2 కానివ్వండి, F2 కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ ద హోమో అటామిక్ మాలిక్యూల్స్. అంటే సేమ్ ఆటమ్స్ నుంచి ఫామ్ అవుతున్నటువంటి మాలిక్యూల్స్ అండి. వీటి మధ్య ఏమవుతుందంటే ఈక్వల్ కంట్రిబ్యూషన్ అండ్ ఈక్వల్ షేరింగ్. ఈ ఎలక్ట్రాన్ పెయిర్ని ఈ హైడ్రోజన్ ఎంత ఫోర్స్గా అట్రాక్ట్ చేస్తో ఈ హైడ్రోజన్ కూడా అంతే ఫోర్స్గా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ టు దోస్ 2 ఆటమ్స్ అండి. సమానమైన దూరంలో ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రాన్ పెయిర్స్ కూడానండి, ఈ రెండు ఆటమ్స్కి సమానమైన డిస్టెన్స్లో ఉంటాయండి. ఇక్కడ కూడా సమానమైన డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. అదే ఎలక్ట్రాన్ పెయిర్ కనుక కొంచెం ఇటువైపు జరిగినట్లయితే, ఇలా జరిగినట్లయితే మీకు ఏం జరిగేది అన్నట్లయితే ఎలక్ట్రాన్ పెయిర్ ఇటు వెళ్ళింది అంటే తన యొక్క ఎలక్ట్రాన్, this electron belongs to this hydrogen atom, it is shifted to another hydrogen atom, so that it loses the electron pair, it loses its electron, so it attains the partial positive charge. Another hydrogen gains the partial negative charge because it gains this electron. ఏమంటే సమాన డిస్టెన్స్లో ఉండవలసినటువంటి ఎలక్ట్రాన్ పెయిర్, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ అనేది కొంచెం తన వైపు కనుక వెళ్ళి ఉన్నట్లయితే దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, దీని మీద ఏమొచ్చిందండి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. అప్పుడు ఈ బాండ్ని మీరు ఏమని పిలుస్తారో అన్నట్లయితే పోలార్ బాండ్ అని పిలుస్తామండి, పోలార్ బాండ్ అని పిలుస్తాం. కానీ హైడ్రోజన్లో రెండింటికి ఈక్వల్ ఫోర్స్ ఉండటం వలన ఎలక్ట్రాన్ పెయిర్ అనేది సమానమైన డిస్టెన్స్లో ఉంటుందండి. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఫామ్ అవుతున్న బాండ్ మీద ప్లస్ మైనస్ ఛార్జెస్ రావండి, అందువల్ల దీన్ని నాన్ పోలార్ బాండ్ అని పిలుస్తాం. నేను తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ దాంట్లో. ఓకేనా? ఈ విధంగా H2 O2 N2 ఫామ్ అయినాయండి. అండ్ నెక్స్ట్ HF అండి. HF ఒకసారి చూద్దాం అసలు. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. ఇట్ రిక్వైర్స్ ద 1 more electron to gain the stability as like helium. And in case of the fluorine, you can see there electronic configuration 1s2 2s2 2p5. Outermost orbit it consists of 7 electrons, and it requires 1 more electron to gain the stability because it consists of 7 electrons and it requires 1 more electron to gain the octet configuration to attain the stability. So that now this fluorine contributes this unpaired electron. First this hydrogen contributes the unpaired electron and fluorine also contributes this unpaired electron, and these 3 are the lone pairs around the fluorine, and that formed electron pair is equally shared in between these 2 atoms. We are supposing that electron pair is equally shared in between these 2 atoms. Now you can see there at fluorine there are the 8 electrons are there, so it gains the stability, and at hydrogen there are the 2 electrons are present, it gains the stability. We are expecting that. Okay, so these 2 gains the inert gas configuration and they gains the stability, but this electron pair is shifted towards the fluorine because this fluorine has the high electronegativity. What is meant by electronegativity? Electronegativity means the tendency of attracting nature of electron pair towards itself is known as the electronegativity. So the tendency of attracting nature of electron pair which is shared in between 2 atoms towards itself is known as the electronegativity. రెండు ఆటమ్స్ మధ్య సమానంగా పంచుకోబడినటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపు లాక్కునేటువంటి స్వభావాన్ని మనం ఏం చెప్తామంటే ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్తామండి. దీనికి ఎక్కువ మాస్టర్. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ఏమవుతుందంటే కొంచెం ఫ్లోరిన్ వైపుకి షిఫ్ట్ అవుతుందండి. అందువల్ల ఫ్లోరిన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. అర్థమవుతుందా? కొంచెం ఇటువైపు జరుగుతుంది. ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాల్సిన ఎలక్ట్రాన్ పెయిర్ అటువైపు వెళ్ళిందండి. కాబట్టి ఈ బాండ్ ఏంటంటే పోలార్ బాండ్ వస్తుంది. గుర్తుంచుకోనండి, ఈ బాండ్ని మనం పోలార్ కోవలెంట్ బాండ్ అని పిలుస్తాం.
పోలార్ బాండ్ అని పిలుస్తాం. హెచ్ఎఫ్ పోలార్ కోవలెంట్ బాండ్ ఉంటుందండి. అలాగే H2O గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో చూసుకున్నట్లయితే 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఇవన్నీ నేను చెప్పానండి కెమికల్ బాండ్లో చెప్పేటప్పుడు. ఆక్సిజన్ దగ్గర ఉన్న లోన్ పెయిర్స్ని ఇలా చూపిస్తున్నాను. ఈ రెండు ఏంటంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఒక్కొక్క హైడ్రోజన్ ఒక్కొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఫామ్ అవుతున్న ఎలక్ట్రాన్ పెయిర్ని 2 ఆటమ్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, స్టెబిలిటీ వచ్చింది. హైడ్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, దానికి కూడా స్టెబిలిటీ వచ్చింది. ఈ విధంగా వస్తుంది. అయితే ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ఖచ్చితంగా ఆక్సిజన్ వైపుకి షిఫ్ట్ అవుతుందండి. ఎందుకంటే ఆక్సిజన్ హ్యాస్ ద హై ఎలక్ట్రోనెగటివిటీ కంపేర్ టు ద hydrogen only. So it has the more electronegativity compared to the hydrogen, so it pulls the electron pair towards itself. So this oxygen gains the partial negative charge and the hydrogen gains the partial positive charge. So this bond is the polar bond andi. Polar bond andi. ఏమండి రెండు హెటిరో అటామిక్ మాలిక్యూల్స్, వీటిని ఏమని పిలుస్తామంటే హెటిరో అటామిక్ మాలిక్యూల్స్ అని చెప్తాం. హెచ్ఎఫ్ సేమ్ ఆటమ్స్ కాదుగా, డిఫరెంట్ ఆటమ్స్, కాబట్టి దీన్ని హెటిరో అటామిక్ మాలిక్యూల్ అంటాం. H2O సేమ్ ఆటమ్స్ కాదుగా, డిఫరెంట్ ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతున్న బాండ్ అండి, కాబట్టి దీన్ని హెటిరో అటామిక్ మాలిక్యూల్ అని చెప్తాం. హెటిరో అటామిక్ మాలిక్యూల్లో జనరల్గా పోలార్ బాండ్స్ ఉంటాయండి. హెటిరో అటామిక్ మాలిక్యూల్లో జనరల్గా పోలార్ బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి H2O దగ్గరికి వెళ్దాం మాస్టర్, ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ H2Oలో ఇది ఒక లోన్ పెయిర్, ఇది ఒక లోన్ పెయిర్ మాస్టర్. ఈ రెండు ఏంటంటే బాండ్ పెయిర్స్ అండి. H2Oలో మీరు అబ్జర్వ్ చేస్తే 2 లోన్ పెయిర్స్ ఉన్నాయండి, 2 బాండ్ పెయిర్స్ ఉన్నాయండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ NH3. చెప్తున్న పాయింట్స్ అన్ని జస్ట్ గుర్తుంచుకోండి, ఈ తర్వాత మళ్ళీ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి, అందుకే ఒకేసారి చెప్పేస్తున్నాను. NH3 నైట్రోజన్ అండి. అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. outermost orbit, it consists of 3 unpaired electrons. This nitrogen contains 3 unpaired electrons and it contributes the unpaired electrons, and each hydrogen contributes the 1 unpaired electron. After the contribution, these 2 atoms equally share the electron pair. Now you can see that this nitrogen gains the 8 electrons and this hydrogen gains the 2 electrons. After the bond formation in between nitrogen and hydrogen, it is the NH3 molecule. In NH3 molecule it is the lone pair and these 3 are called bond pairs అండి. ఇది లోన్ పేర్ అండి, మూడింటిని మనం బాండ్ పేర్స్ అని చెప్తాం. మరి ఇక్కడ ఉండే బాండ్స్ పోలార్ బాండ్సా నాన్ పోలార్ బాండ్సా? డెఫినెట్లీ పోలార్ బాండ్స్ అండి, డెఫినెట్లీ పోలార్ బాండ్స్. ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అవి గ్యారంటీగా పోలార్ బాండ్స్. సో ఇది కోవలెంట్ బాండ్ గురించి ఒక చిన్న టాపిక్ అండి. సరే, దీని మీద ఉన్నటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం అండి. క్వశ్చన్ నెంబర్ 21. ద బాండ్ బిట్వీన్ 2 ఐడెంటికల్ నాన్ మెటల్ ఆటమ్స్ హ్యాస్ ద పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 నాన్ మెటల్ ఆటమ్స్ మధ్య, ఇదిగో హైడ్రోజన్ తీసుకున్నాం మాస్టర్, ఈ ఫామ్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఎలా షేర్ చేసుకోబడుతుంది? ఐడెంటికల్ ఆటమ్స్ మధ్య అయితే ఎలా షేర్ చేసుకోబడుద్ది? ఈక్వల్గా షేర్ చేసుకోబడుద్ది. నాట్ ఐడెంటికల్ అంటే డిఫరెంట్ ఆటమ్స్ మధ్య అయితే ఖచ్చితంగా ఈక్వల్గా షేర్ చేసుకోబడదు. ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ఇటువైపు ఉండేది, అర్థమైంది? దీని మీద పార్షియల్ నెగిటివ్, దీని మీద పార్షియల్ పాజిటివ్. అన్ఈక్వల్గా షేర్ చేసుకోబడేదండి. అన్ఈక్వల్గా షేర్ ఎప్పుడు? డిఫరెంట్ ఆటమ్స్, నాట్ ఐడెంటికల్ ఆటమ్స్. ఇవేంటి? ఐడెంటికల్ ఆటమ్స్. వాడు అడిగింది ఏంటి? ఐడెంటికల్ ఆటమ్స్. ఐడెంటికల్ ఆటమ్స్ మధ్య ఎలా షేర్ చేసుకోబడుతుంది? ఈక్వల్గా షేర్ చేసుకోబడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ద కోవలెంట్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అని అన్నాడు మాస్టర్. కోవలెంట్ బాండ్ వీటి మధ్య ఫామ్ అవుతుంది. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందామండి. సాధారణంగా నాన్ మెటల్ ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతున్న బాండ్ కోవలెంట్ బాండ్ అండి. నాన్ మెటల్ ఆటమ్స్ మధ్య ఏ బాండ్ ఫామ్ అయింది అంటే H2 అండి. నాన్ మెటలేగా, ఈ రెండింటి మధ్య కోవలెంట్ బాండ్ ఏంటండి? HCl అండి. హైడ్రోజను నాన్ మెటలే, క్లోరిను నాన్ మెటలే, ఈ రెండింటి మధ్య కూడా కోవలెంట్ బాండ్ ఏంటండి? HF కోవలెంట్ బాండ్ అండి. NH3 నైట్రోజన్, ఇట్ ఈస్ ద గ్యాస్ అండి, నాన్ మెటలేగా. హైడ్రోజన్ గ్యాస్ అండి, నాన్ మెటల్ అండి. ఆ రెండింటి మధ్య ఫామ్ అవుతున్న బాండ్ ఏంటంటే కోవలెంట్ బాండ్సే, కోవలెంట్ బాండ్స్ అండి. అండ్ నెక్స్ట్ H2O, ఈ రెండింటి మధ్య ఫామ్ అవుతుంది కూడా కోవలెంట్ బాండ్ అండి. సో H2Oలో కోవలెంట్ బాండ్, NH3లో కోవలెంట్ బాండ్, HFలో కోవలెంట్ బాండ్, HClలో కోవలెంట్ బాండ్, హైడ్రోజన్ కోవలెంట్ బాండ్, ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య ఉండేది కూడా కోవలెంట్ బాండ్, నైట్రోజన్ ఆటమ్స్ మధ్య ఉండేది కూడా కోవలెంట్ బాండ్. నాన్ మెటల్ ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతున్నటువంటి బాండ్ అండి. అవి రెండు సేమ్ నాన్ మెటల్ ఆటమ్స్ కావచ్చు, డిఫరెంట్ నాన్ మెటల్ ఆటమ్స్ కావచ్చు అండి. నాన్ మెటల్ ఆటమ్స్ మధ్య జనరల్గా ఫామ్ అవుతున్న బాండ్ 100% కోవలెంట్ అయ్యి ఉంటుందండి. ఓకేనా? మెటల్ ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతున్న దాన్ని మెటాలిక్ బాండ్ అని అంటామండి.
మరి ఒక మెటల్ ఆటమ్కి ఒక నాన్ మెటల్ ఆటమ్స్కి మధ్య ఫామ్ అవుతున్న బాండ్ ఏంటంటే ఖచ్చితంగా అయానిక్ బాండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకోండి, ఎక్సెప్ట్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఇంత దూరం తీసుకుందాం మాస్టర్. వీటికి హాలోజన్స్ తీసుకుందామండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. కన్ఫామ్గా వీటి మధ్య ఫామ్ అవుతున్న బాండ్ 99.9% అయానిక్ బాండేనండి. 99.9% అయానిక్ బాండే అవుతుందండి. అయానిక్ నేచర్ ఖచ్చితంగా కలిగి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నారు మాస్టర్, ఇది చూడండి డిసోసియేట్ అయితే ఎలా డిసోసియేట్ అయితే దట్ అయాన్స్ కానీ డిసోసియేట్ అయిదిగా. ఎందుకంటే ఈ మెటల్స్ ఎప్పుడూ కూడా ఎలక్ట్రాన్స్ లూజ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాయండి. ఇవి ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయండి. అందువల్ల ఇవి క్యాటయాన్గా ఫామ్ అవుతాయి, ఇవి యానయాన్గా ఫామ్ అవుతాయండి. మరి ఒక క్యాటయాన్కి యానయాన్కి మధ్య ఉండే బాండ్ ఏంటమ్మా? అయానిక్ బాండేనండి. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోనండి. ఒక మెటల్ ఆటమ్కి నాన్ మెటల్ ఆటమ్కి మధ్య ఫామ్ అవుతున్న బాండు 99% అయానిక్ బాండ్ అవుతుందండి. రెండు నాన్ మెటల్ ఆటమ్స్ మధ్య 100% కోవలెంట్ బాండే అవుతుందండి. అర్థమవుతుందా? మెటల్ ఆటమ్స్లో ఉండే బాండ్ ఏంటంటే రెండు మెటల్స్ మధ్య ఉండే బాండ్ని మెటాలిక్ బాండ్ అని అంటామండి. దాని గురించి మనకి ఇప్పుడు అనవసరం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం మాస్టర్. మనకి ఇచ్చినటువంటి బిట్లో ఫస్ట్ Na2S ఇచ్చాడు, AlCl3 ఇచ్చాడు, NaH ఇచ్చాడు, K2O ఇచ్చాడు. Na2S ఫస్ట్ ఆప్షన్ Na2S అండి, సెకండ్ ఆప్షన్ AlCl3, థర్డ్ ఆప్షన్ NaH, ఫోర్త్ ఆప్షన్ K2O. ఏమండి బ్లంట్గా గుడ్డిగా చెప్పేసేయండి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇప్పుడు కూడా నాన్ మెటల్స్తో కలిస్తే 100% అయానిక్ కాంపౌండ్సే వస్తాయండి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. మీరు కొంచెం లిథియం గురించి ఏమైనా డౌట్ పడాలి కానీ సోడియం కానీ, పొటాషియం కానీ, రుబీడియం కానీ, సీజియం కానీ ఇవి నాన్ మెటల్స్. హైడ్రోజన్తో కానీ, క్లోరిన్తో కానీ, ఆక్సిజన్తో కానీ, నైట్రోజన్తో కానీ ఫామ్ అవుతున్న కాంపౌండ్ ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా దే ఆల్వేస్ ట్రై టు లూజ్ ద ఎలక్ట్రాన్స్ అండి. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా క్యాటయాన్గా ఫామ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. క్యాటయాన్గా ఫామ్ అవుతుందండి. ఈ లూజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ వేరే నాన్ మెటల్ క్లోరినో, బ్రోమినో, అయోడినో, ఆక్సిజనో తీసుకొని అది యానయాన్గా మారిద్ది. ఈ క్యాటయాన్ యానయాన్ కలిసి మీకు అయానిక్ కాంపౌండ్ ఏర్పరుస్తాయండి. కాబట్టి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ 100% దాదాపు లిథియం విషయంలో మీరు కొంచెం డౌట్ పడవచ్చండి. దాదాపు అన్ని కాంపౌండ్స్ కూడా మీకు అయానిక్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తాయి. లిథియం కూడా అయానిక్ కాంపౌండ్ ఏర్పరిచింది కాబట్టి దానికి కొంచెం కోవలెంట్ నేచర్ ఉంటుందిలేండి. అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. అలాగే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండి, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. వీటిని కంపేర్ చేసినప్పుడు ఒక్క బెరిలియం గురించి కొంచెం డౌట్ పడాలండి. మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, స్ట్రాన్షియం కానీ మీకు అయానిక్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తాయి. అయానిక్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తాయండి. సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఇవి అయానిక్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తాయండి. మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఇవి కూడా అయానిక్ కాంపౌండ్స్ని ఏర్పరుస్తాయి. అయితే దీని తర్వాత ఉన్నటువంటి థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండి, కొంచెం దూరంలో ఉంటుంది బోరాన్ కానీ, అల్యూమినియం కానీ, గ్యాలియం కానీ, ఇండియం కానీ, థాలియం కానీ మళ్ళీ వీటికి కొంచెం కోవలెంట్ నేచర్ వచ్చిందండి. కోవలెంట్ నేచర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు Na+ అండి, ఇది Mg2+ అండి, ఇది Al3+ అండి. మీ ఫాజన్ రూల్స్లో ఒక రూల్ ఉందండి, విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. క్యాటయాన్ మీద కానీ యానయాన్ మీద కానీ ఛార్జ్ పెరిగే కొలది ఏమవుతుంది అన్నట్లయితే కోవలెంట్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. కోవలెంట్ నేచర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే రాశానండి, NaCl రాశాను మాస్టర్, MgCl2 రాశాను మాస్టర్, AlCl3 రాశానండి. ఇదేమో Na+ అండి, ఇక్కడ ఉండేది Mg2+ అండి, ఇదేమో Al3+ మాస్టర్. ఏమంటే వాస్తవంగా మూడు కూడా కొంచెం అయానిక్ నేచర్నే కలిగి ఉంటాయి. వీటిల్లో బెస్ట్ అయానిక్ కాంపౌండ్ NaCl, తర్వాత MgCl2, తర్వాత AlCl3. AlCl3 కొంచెం కోవలెంట్ నేచర్ ఉంటుందండి, కోవలెంట్ నేచర్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే మీకు ఫాజన్ రూల్లో ఒక రూల్ ఉందండి, ఫాజన్ రూల్స్ చదివి ఉంటారు. ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి, రేపు ఐపీకి కూడా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చదవాలండి ఫాజన్ రూల్స్. విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్స్ ఆర్ యానయాన్స్. క్యాటయాన్ మీద ఛార్జ్ పెరిగినా, యానయాన్ మీద ఛార్జ్ పెరిగినా, అది పాజిటివ్ ఛార్జ్ అయినా సరే, నెగిటివ్ ఛార్జ్ అయినా సరే, ఛార్జ్ పెరిగే కొలది కూడా కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మూడింటిని మనం మాట్లాడుకున్నట్లయితే కోవలెంట్ నేచర్ ఈ మూడింటిలో దేనికి ఎక్కువ? AlCl3 అండి. అర్థమవుతుంది? దీనికి తక్కువ, దీనికి తక్కువ, దీనికి ఎక్కువ అండి. అర్థమవుతుంది? కోవలెంట్ నేచర్ అండి. సో కోవలెంట్ నేచర్ అనేది NaCl is less than, MgCl2 is less than AlCl3 అండి. అర్థమవుతుంది? మరి అయానిక్ నేచర్ అండి హైయెస్ట్, తర్వాత ఇది అండి. ఇక్కడ అడిగింది కూడా అదే కదా. అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అయానిక్ అండి, ఇది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ సంబంధించింది అయానిక్కే, ఇది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అయానిక్కేనండి.
ఎందుకంటే ఇక్కడ సోడియము పొటాషియం ఉన్నాయి. ఇదేంటమ్మా AlCl3, దీనికి ఏముంటుందండి కోవలెంట్, ఎందుకంటే Al3+. మీకు చెప్పానండి విత్ ద ఇంక్రీజ్ ఇన్ చార్జ్ ఆన్ క్యాటయాన్స్ ఆర్ యానయాన్స్ కోవలెంట్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్. కాబట్టి ఇచ్చిన దాంట్లో కోవలెంట్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే AlCl3 అండి. ఓన్లీ ట్రిపుల్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్, అక్కడ ఇచ్చాడండి N2O CO2 HCN 3 కాంపౌండ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పెట్టండి. ట్రిపుల్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ N2O. స్ట్రక్చర్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. N2O యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ అండి, ఇదేమో డబుల్ బాండ్, ఇదేమో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అండి. CO2లో డబుల్ బాండే ఉంటుంది మాస్టర్. HCN హైడ్రోజన్ సైనైడ్ అంటే ఇలా ఉంటుందండి. N2 ఇదండి. క్వశ్చన్ ఒకసారి జాగ్రత్త చదువుకోనండి. ఓన్లీ ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఇక్కడ డబుల్ బాండ్ ఉందండి కాబట్టి ఇది కాదు. డబుల్ బాండ్ ఉందండి కాదు. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉందండి, ఓకే, ఇది కూడా ట్రిపుల్ బాండ్ ఉంది. ఇక్కడ ట్రిపుల్ బాండ్తో పాటు సింగిల్ బాండ్ కూడా ఉంది. వాడు అడుగుతుంది ఏంటి ఓన్లీ ట్రిపుల్ బాండేగా. ఓన్లీ ట్రిపుల్ బాండ్ అంటే ఇదే ఇదిగా. నెక్స్ట్ బిట్, మాలిక్యూల్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ మ్యాక్సిమం దేంట్లో ఉన్నాయి? మాలిక్యూల్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ దీంట్లో ఉన్నాయి. NH4OH మాస్టర్, అమోనియం హైడ్రాక్సైడ్ మాస్టర్. ఏమండి యాక్చువల్గా ఈ అమోనియం హైడ్రాక్సైడ్ అంటే ఇలా ఉంటుంది, NH4+ OH- ఇలా ఉంటుందండి. NH4 ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది NH4+. NH4Cl ఇది కూడా ఆల్మోస్ట్ అయానిక్ కాంపౌండ్ అండి. NH4++ Cl- అండి. కోవలెంట్ బాండ్ కోవలెంట్ బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్ కోవలెంట్ బాండ్ కోవలెంట్ బాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఓకేనా. దాని పక్కన ఉండేది అయానిక్ బాండ్ అండి. దాంట్లో OHలో మళ్ళీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, OHలో ఒక కోవలెంట్ బాండ్ ఉంటుందండి. ఆక్సిజన్ హైడ్రోజన్ మధ్య కోవలెంట్ బాండ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆ మైనస్ ఛార్జ్ అనేది ఆక్సిజన్ మీదకి రావాలి. నేనేదో H మీదకి రాసాలే కానీ ఎక్కడికి రావాలి. నెక్స్ట్ CONH2 టేకెన్ ట్వైస్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మాస్టర్? ఒకటి